ఇళ్లకు బిల్లు ఇస్తే మేము ఓడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది మన 5 సంవత్సరాలు వస్తే 1 లక్ష రూపాయలు బిల్లు పడినాయి. కొంతమందికి 50,000 పడాల్సిన డబ్బులు పడలే. ఆ డబ్బులు పడలేదని చెప్పి ఈ ప్రభుత్వం దగ్గర పోతే 1 పావలా ఏల డబ్బులు మీకు ఇళ్లకి. అందుకే తల్లి 100 రోజులైంది. ఈ 100 రోజుల లోపలే ఒక నిర్ణయం చేసుకొని ఎవరైతే 2016-17 సమయంలో మీరు ఇళ్లు కట్టుకుని బిల్లులు పడకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో మన ఇళ్లన్నీ పేదవాళ్ళు, ఆ ఇళ్లకు వచ్చే సంవత్సరం మార్చి 30 తేదీ వరకు ఆన్లైన్ లో అన్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడే మా డిఈ గారు కూడా ఉన్నారు. హౌసింగ్ డిఈ వచ్చారా? ఎక్కడున్నారు మీరు? రండి, ముందుకు రండి. ఎట్లున్నారు? కూర్చోండి, రండి, ఎట్లా కూర్చోండి. చేరి ఈ పక్క చేరి. డిఈ గారు ముందర ఇద్దరు రండి. డిఈ గారు ఉన్నారు ఇక్కడ. మన అధికారులకు మన నాయకులు కూడా ఏదో పాత బిల్లు 1,50,000 కాక కొత్తగా మళ్ళా 1,00,000 రూపాయలు ఇచ్చి 2,50,000 రూపాయలు మీకు ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కొనసాగించాలని చెప్పి ఇళ్లు బిల్లులు పెండింగ్ ఉన్న వాళ్ళందరినీ కూడా అప్లోడ్ చేసి ఆన్లైన్ లో చేయాలని చెప్పి నేను ఇక్కడ మా డిఈ గారిని కూడా, హౌసింగ్ డిఈని కూడా రమ్మన్నా. మీరు మన నాయకులతో అనుసంధానం చేసుకుని ఎక్కడెక్కడైతే ఇళ్లు ఉన్నాయో పెండింగ్, ఆ పెండింగ్ అన్ని కూడా ఆన్లైన్ లో ఎక్కించి మళ్లీ మీకు డబ్బులకు ఇబ్బంది కాకుండా గతంలో మీరు ఇళ్లు కట్టుకోలేక ఇబ్బంది పడిన కష్టాన్ని దూరం చేసి మీ రుణాన్ని తీర్చుకుంటామని చెప్పి ఇక్కడ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి 4వది గోనెగండ్లలో కూర్చోండి. 4వది గోనెగండ్లలో ఇప్పుడు కాలువలు శుభ్రం చేస్తున్నారు, మనుషులు వస్తున్నారు. శుభ్రం చేసిన వాళ్ళకి జీతాలు పడుతున్నాయి. 5 ఏళ్లలో జీతాలే కాదు, కనీసం మా సర్పంచ్ గారి డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టేశా. సర్పంచ్కి ఇచ్చే డబ్బులు కూడా రాకపోతే వాళ్ళ పార్టీ సర్పంచ్లే చెప్పు తీసుకొని కొట్టుకుంటారు, నీకు ఓటు ఇచ్చినందుకు మాకు బుద్ధి రావాలని. మరి ఈరోజు 15th ఫైనాన్స్ కింద సర్పంచ్ గారికి కానీ, అదే రకంగా సర్పంచులకు ఉన్నటువంటి అన్ని నిధులు కూడా వచ్చి ఈ ప్రభుత్వం వచ్చినాక డబ్బులు ఇచ్చి స్థానిక సంస్థలకు సర్పంచులను బలోపేతం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి అదే విధంగా ఈ రోజు చూస్తే పొదుపులో ఉన్నారమ్మా మీరందరూ? పొదుపు లీడర్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఐక్యం పొదుపు గ్రూప్ లీడర్ ఎవరన్నా? ఏంటండి 5 సంవత్సరాలు మీకు గతంలో 1,00,000, 2 లక్షలు ఇవ్వడానికే సతమతం అయిపోయినారు. 5 లక్షల రూపాయల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలకు పెంచినారు లిమిట్. తెలుసా మీకు ఆ విషయం? అందరికీ చెప్పినావా? మరి అందిందా మీకు? నేను ఎందుకు అడుగుతున్నా చాలా మందికి తెలియక ఈ రోజు పెంచలేదని పోయినసారి ఇబ్బంది. ఇప్పుడే మీ వెలుగు సీసీ వచ్చారు ఇక్కడే, ఇప్పుడే చాలా గర్వంగా చెప్పాడు ఆయన మైకు పట్టుకొని. సార్ గతంలో కాదు, గోనెగండ్లలో ఎంత ఇచ్చారండి? 13 కోట్ల రూపాయలు ఒక్క గోనెగండ్లలో ఇవ్వడం జరిగింది 100 రోజుల్లో. అవునా? ఎంత ఇచ్చారు ఒక్కొక్క గ్రూప్? 15 లక్షల నుంచి 20 లక్షలు. అంటే గతంలో ఎంత ఇచ్చినారు? 5 లక్షలు. 5 లక్షల గతంలో ఇచ్చినారు. ఇనమ్మా, సిగ్గేమవుతున్న మైక్ అవసరం నేను అడిగిపిస్తా కదా. మీరు ఏమి అన్ని పనులు జరిగినా బయటకు చెప్పకుంటే కాదు, అందుకే మీతో మాట్లాడించాలి, అందరూ కూడా తెలియాలా. గతంలో 5 లక్షలు ఇచ్చేది ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్ కి 10 లక్షలు, 15 లక్షలు ఇచ్చారు. ఎవరికైనా తెలుసా మేడం? నీకు తప్ప ఎవరికి తెలియనట్టుంది. ఏమన్నా తెలుసా? నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఎండిఓ గారు మీరు గమనించండి, వెలుగునగా స్కూళ్లలో చదువు చెప్పే టీచర్లు లేక స్కూళ్లు మొత్తం బోసిపోయి, పిల్లలు స్కూళ్లకు పోక, చదువు చెప్పే టీచర్లు లేక నరకం చూసినటువంటి పరిస్థితి నుంచి ఈ 100 రోజుల్లోనే 16,000 మందికి మెగా డిఎస్సి ద్వారా ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం. అధికారులు ఎప్పుడైనా ఇట్లా మీ దగ్గరకే వచ్చి ఎప్పుడైనా మాట్లాడినారా?
గెలిచిన ఎమ్మెల్యే గాని గెలిచిన వ్యక్తులు గాని ఎప్పుడైనా వచ్చినారా? అధికారులు వచ్చి కూర్చొని మీ కష్ట సుఖాలు అడిగినారా? మీ ఇంటికి వచ్చి ఏం పరిస్థితిని పలకరించిన పాపాన తర్వాత కూడా మేము అధికారులతో పాటు నేను ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వదించాక మీ దగ్గరికే వచ్చి మీ కష్ట సుఖాలు మీ ఇబ్బందులు కలుపుకుంటున్నామంటే ఇది మంచి ప్రభుత్వమా కాదా తల్లి అని అడుగుతున్నాం మీ అందరినీ. 4 మన గోనెగండ్ల గురించి మాట్లాడదాం. 5 సంవత్సరాలు మీ ఇంటి కాలువల ముందుండే కాలువల్లో కనీసం కాలువ తీసిన పాపాన పోలే. ఇష్టం వచ్చినట్టు కంపు కొట్టి ఈగలు దోమలతోటి మన బిడ్డలకు డెంగు జ్వరాలు వస్తుంటే కనీసం కనకరించిన పాపాన పోలే. కనీసం మీ ఇంటి ముందు రోడ్లు లేక గుంతలుగా డ్రైనేజీలు లేక ఇబ్బంది పడతా ఉంటే పరిస్థితి చూస్తే మీకు తీవ్రమైన ఇబ్బందులు కష్టాల్లో ఉన్న మిమ్మల్ని 5 సంవత్సరాలు పిడికిలు మన్నెక్కడేలే. ఈ రోజు 100 రోజులు అంటే ఇంకా 2 రోజుల ముందే ఇప్పుడు మేము వచ్చా. ఎందుకు వచ్చాం తల్లి? మిమ్మల్ని పలకరించడమే కాదు, మిమ్మల్ని పలకరించడంతో పాటు డిఈ గారు ఎంత పెట్టాం ఇక్కడ మనం 10 లక్షల రూపాయలతో ఇక్కడ డ్రైనేజ్ రోడ్డు వేయడానికి ఈరోజు శంకుస్థాపన చేయడానికి మేము రావడం జరిగింది. ఇక్కడే కాదు, నేను మీ అందరికీ మాటిచ్చే ఈ గోనెగండ్లలో ఎక్కడెక్కడైతే కాలువలు డ్రైనేజీలు రోడ్లు లేవో, రోడ్లు లేని చోట ప్రతి చోట దశల వారీగా అన్ని కూడా డబ్బులు తెచ్చి రూపాయి డబ్బు లేవు గత ప్రభుత్వంలో దోపిడీ చేసి పారేశారు. అయినా కూడా ఈ ఒక్క రోజే గోనెగండ్లలో 40 నుంచి 50 లక్షల రూపాయలకు శంకుస్థాపన చేసి రోడ్లన్నీ ప్రారంభించడానికి దశమి రోజునే చింతలాముల స్వామి ఆశీర్వాదం, మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా జయనాగేశ్వర రెడ్డి మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మా నాయకులు మేమందరం వచ్చి ఇక్కడికి వస్తున్నాం. మరి పిడికెడు మన్ను 5 సంవత్సరాల్లో వేయలేదు. మేము మొదలుపెట్టిన రోజు నుంచే కోట్ల రూపాయలు గొనెగా అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ. అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయం, మా నాయకులు కూడా ఇక్కడ ఎస్సీ నాయకులు కూడా వినాలి దీన్ని. గతంలో 2016-17 అంటే అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మా ప్రభుత్వం అధికారంలో ఉంది. చాలా మంది కనీసం నేను అన్ని చెప్తాను, నేను చెప్పిన తర్వాత నీకు ఏమైనా అనుమానం ఉంటే మళ్ళీ మాట్లాడి నీకు నివృత్తి చేసి ఇక్కడ నుంచి పోతా, కంగారు వద్దు. మీరందరూ కొంతమంది మన ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకుని 1,50,000 రూపాయలు మేము ఆ రోజు బిల్లు ఇచ్చాం. ఇళ్లకు బిల్లు ఇస్తే మేము ఓడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది మన 5 సంవత్సరాలు వస్తే 1,00,000 రూపాయలు బిల్లు పడినాయి. కొంతమందికి 50,000 పడాల్సిన డబ్బులు పడలే. ఆ డబ్బులు పడలేదని చెప్పి ఈ ప్రభుత్వం దగ్గర పోతే 1 పావలా ఈయన డబ్బులు మీకు ఇళ్లకి. అందుకే తల్లి 100 రోజులైంది. ఈ 100 రోజుల లోపలే ఒక నిర్ణయం చేసుకొని ఎవరైతే 2016-17 సమయంలో మీరు ఇళ్లు కట్టుకుని బిల్లులు పడకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, మన ఇళ్లన్నీ పేదవాళ్లు, ఆ ఇళ్లకు వచ్చే సంవత్సరం మార్చి 30 తేదీ వరకు ఆన్లైన్ లో అన్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడే మా డిఈ గారు కూడా ఉన్నారు. హౌసింగ్ డిఈ వచ్చారా? ఎక్కడున్నారు మీరు? రండి, ముందుకు రండి. ఎక్కడున్నారు? కూర్చోండి, రండి, ఎక్కడ కూర్చో. చేరి ఈ పక్క చేరింది. డిఈ గారిని ముందర ఇద్దరు రండి. డిఈ గారు ఉన్నారు ఇక్కడ. మన అధికారులకు మన నాయకులకు ఏదో